హైదరాబాద్ శివారు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. జాతీయ రహదారితో పాటు ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్లే వాహనదారులు పొగమంచుల వల్ల చాలా ఇబ్బంది తప్పడం లేదు. ఎక్కడికక్కడ వాహనాలు నెమ్మదించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పొగమంచు ప్రభావంతో శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు అయినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అలాగే శంషాబాద్ విమానాశ్రయం వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? రైట్ సాయిరామ్, నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే పొగమంచుతో అయితే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. నల్గొండ జిల్లాతో పాటు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో కూడా పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా పొగమంచు భారీగా వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న హైదరాబాద్ విజయవాడ హైవే ఏదైతే ఉంటుందో జాతీయ రహదారి 65 పై అయితే భారీగా పొగమంచు కురుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే చౌటుప్పల్ చిట్యాల మధ్య జాతీయ రహదారిపై అయితే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంతవరకు కనివిని ఎరగని రీతిలో అయితే ఈ పొగమంచు కురుస్తుందని చెప్పుకోవచ్చు. దట్టమైన పొగమంచు ఏదైతే ఉంటుందో దట్టమైన పొగమంచు కురవడంతో అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ పొగమంచు దాటికైతే వాహనదారులు హెడ్ లైట్లు, ఫ్లాగ్ లైట్లు వేసుకొని జాగ్రత్తగా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. వాహనానికి మరొక వాహనానికి కనిపించినంత తీవ్రంగా మంచు అయితే కురుస్తుంది. ఈ పొగ మంచు కారణంగా కొన్ని వాహనాలు కదలలేకపోతున్నాయి, రోడ్డు పక్కనే ఆపుకొని ఉంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా 10-11 అయినా కూడా ఈ పొగ మంచు దాటికైతే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ హైదరాబాద్ విజయవాడ హైవే ఏదైతే ఉంటుందో హైదరాబాద్ విజయవాడ రహదారిపై అయితే భారీగా వాహనాలు తిరుగుతూ ఉంటాయి. మార్నింగ్ టైం ఏదైతే ఉంటుందో మార్నింగ్ ముఖ్యంగా 10-10:30 వరకు కూడా ఈ పొగమంచు రావడంతో అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హెడ్ లైట్లు ఏవైతే ఉంటాయి హెడ్ లైట్లు అలాగే ఫాగ్ లైట్లు కూడా వేసుకున్నా కూడా పరిస్థితి కొద్ది కష్టంగా ఉందని చెప్తున్నారు వాహనదారులు. 11 అయినా కూడా వాహనాలు స్పీడ్ గా వెళ్లే పరిస్థితి లేదని వాహనదారులు చెప్తున్నారు. దానికి కారణంగానే వాహనాలని నెమ్మదిగా తీసుకెళ్లడం, లేదంటే పొగమంచు వెళ్ళిందాక వాహనాలని పక్కన నిలబడడం చేస్తున్నామని చెప్పేసి వాహనదారులు చెప్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుండి ఇలాంటి పొగమంచు మేము ఎప్పుడు చూడలే. ఈ సంవత్సరం బాగా దట్టంగా పొగమంచు రావడంతో అయితే బాగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని వాహనదారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి తోడు హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మార్నింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. మార్నింగ్ ఫ్లైట్స్ కి అందుకోవాల్సిన వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్నింగ్ ఫ్లైట్స్ అందుకోలేకపోతున్నాము, అక్కడికి వెళ్ళడానికి పొగమంచు దారితో అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శంకర్.